దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి ప్రభువును స్తుతిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 14వ అధ్యాయం. లూకా సువార్త 14వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుకుందాం. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టనివాడు నా శిష్యుడు కానేరడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నీ మహాకృప చేత, నీ కనికరమ చేత గత వారమంతా మీరు మమ్మల్ని కాచి కాపాడి మరొక ఆదివారంలోనికి మమ్మల్ని నడిపించారు. నీ కరుణాపీఠం ఎదుట చేరిన మేము నీ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటుండగా చదవబడిన లేఖన భాగములో నుంచి మీరు మాతో మాట్లాడండి. నీ ఉద్దేశములను, నీ చిత్తమును సూటిగా మీరు మాకు బయలుపరచమని మేము ప్రార్థన చేస్తూ చదవబడిన లేఖనమును, కూడి వచ్చిన బిడ్డలను, సమయమును, స్థలమును మీ చేతులకు అప్పగించుకుంటూ నిలబడిన దాసును మరుగుపరిచి మీరు మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. గత 2 వారాలుగా ఒక అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఏంటి ఆ అంశం అంటే నిజమైన శిష్యుడు లేక శిష్యరికము, డిసైపుల్షిప్, ట్రూ డిసైపుల్షిప్. నేను 2 వారాల క్రితం ఈ అంశాన్ని ప్రారంభిస్తూ చెప్పాను, నేడు క్రైస్తవులు ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా చెప్పాలి అంటే విశ్వాసులు ఎక్కువ మంది ఉన్నారు, కానీ శిష్యులు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ చిత్రమైన విషయం ఏంటంటే ప్రభువు క్రైస్తవులు, విశ్వాసులు కావాలని కోరుకోవడంలే. ఆయన గ్రేట్ కమిషన్లో లేక గొప్ప ఆజ్ఞ ఇస్తూ ఆయన వెళ్ళిపోతున్నప్పుడు మత్తయి సువార్త చివరి అధ్యాయంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నాకు శిష్యులనుగా చేయండి అన్నాడు. సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి అన్నాడు. ఇక్కడ 2 విషయాలు గమనించాలి. మొదటి విషయం ఏంటంటే ఆయనకు శిష్యులుగా చేయమన్నాడు. రెండవది సమస్త జనులను ఆయనకు శిష్యులుగా చేయమన్నాడు. ఎవరికి శిష్యులుగా చేయమన్నాడు? మీరు నాకు శిష్యులు గనక, నేను మీ గురువుని గనక, మీరు ఇప్పుడు నాకు శిష్యులయ్యారు, మీరు మీ శిష్యులను తయారు చేసుకోండి అనలా. మీరు వెళ్ళి శిష్యులుగా చేసుకోండి, మీ శిష్యులను తయారు చేసుకోండి అని అనలా. సమస్త జనులను, ప్రపంచంలో ఎవరు రక్షణ పొందినా, ఎవరు నమ్మినా వారు ఎవరికి శిష్యులుగా చేయాలి? దేవునికి శిష్యులుగా చేయాలి. కానీ ఈ రోజుల్లో జరుగుతున్నది ఏంటంటే ఎవరికి వారిని శిష్యులుగా చేసుకుంటా ఉన్నారు. సంస్థలు, సంస్థ నాయకులు లేక ఆ యొక్క సంస్థను స్థాపించిన వారు, మత స్థాపకులు లేక శాఖలు ఉన్నాయి. క్రైస్తవత్వంలో కొన్ని శాఖలు ఉన్నాయి, వారి శిష్యులుగా తయారు చేసుకుంటున్నారు. నేను ఫలానా ఆయన శిష్యుండండి, నేను ఫలానా ఆయన శిష్యుండండి, నేను ఫలానా ఆయన శిష్యుండండి. ఇదే అంశము పౌలు గారు ఖండించారు. నేను పౌలు వాడిననుకొకడు, నేను అపోల్లో వాడిననుకొకడు అంటే కుదరదబ్బా. మనందరము ఒకరికి చెందిన వారమే. మనం ఏదో వర్క్ చేశాం కానీ అసలు వృద్ధి కలిగించేవాడు ఆయన. ఒకడు నాటాడు, ఒకడు నీళ్లు పోసాడు, కానీ అసలు వృద్ధి కలిగించేవాడు ఆయన. మనమందరము దేవునికి శిష్యులం అవ్వాలి. ఆమేన్ చెప్పండి. ఎంతమంది నిజంగా దేవునికి శిష్యులుగా కావాలని ఆశగా ఉంది? దేవునికి స్తోత్రం చెప్పండి చేతులెత్తి. ఏమన్నా అలాగే ఉంచండి, చేతులు దించేయకండి, కంగారు పడిపోతారు. ఎందుకు? మీకు నిజంగా దేవుని శిష్యులు కావాలని ఉందా? చేతులు అలా ఉంచండి. ఇప్పటి వరకు 2 విషయాలు చెప్పాను. మొదటిది, దేవుని శిష్యులు ఏం చేయాలంటే ఆయనతో ఉండాలి. రెండవది, దేవుని శిష్యుడు ఏం చేయాలి చెప్పాలి, నేర్చుకోవాలి. ఈ 2 బాగానే ఉన్నాయి. కానీ ఈరోజు అంశం ఏంటంటే ఎవడైనా దేవుని శిష్యుడిగా ఉండాలి అని అనుకుంటేనట సమస్తాన్ని విడిచిపెట్టాలంట. ఇప్పుడు చెప్పండి, నాకు దేవుని శిష్యుడిగా కావాలని. సౌండ్ తగ్గింది. ఇప్పుడు దేవుని శిష్యుడు అవ్వాలంటే ఏం చేయాలట? సమస్తం అంటే ఏంటి చెప్పండి నాకు. సమస్తం అంటే అన్నిని, ఇంకా నో ఎక్స్క్లూడింగ్, ఇది తప్ప అనేది ఏం లేదు. కానీ ఈ రోజుల్లో మన పరిస్థితి ఎలాగుందంటే, ప్రభు అన్నీ ఇచ్చేస్తాను, ఇది తప్ప.
ఏదో అంటారు కదా, ఆ ఒక్కటే అది, ఆ ఒక్కటే అడగొద్దు నాయన, అన్నీ ఇస్తాను నీకు. కానీ దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే, మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు. అందుకే శిష్యులు అవడం కొంచెం కష్టమే, క్రైస్తవులు అవడం ఈజీయే. ఏమండి, బైబిల్ పట్టుకొని చక్కగా ఆదివారం వచ్చేసి ఒక గంట కూర్చొని వెళ్ళిపోవడం చాలా తేలిక. క్రైస్తవుడిగా ఉండడం తేలికే, విశ్వాసిగా ఉండడం తేలికే, కానీ శిష్యుడిగా ఉండడం చిన్న సంగతి కాదండి. ఈ మాట చెప్పింది ఎవరు అని అంటే, ఎవరో ఒక గురువు చెప్పలే, ప్రభువు చెప్పిన మాట. ప్రభువే చెప్తున్నాడు, మీలో ఎవడైనను నాకు శిష్యుడిగా ఉండాలంటే మీకు కలిగినది అంతయు విడిచిపెడితేనే కానీ నా శిష్యుడు కాడు. అందుకే నేను అంటాను, మనము క్రైస్తవులు అని చెప్పుకునే మెట్టు దగ్గర ఆగిపోతున్నాం. మనం విశ్వాసులం అని చెప్పుకునే మెట్టు దగ్గర ఆగిపోతున్నాం. మేము దేవుని శిష్యులం అని చెప్పుకునే మెట్టుకి ఎదగలేకపోతున్నాం. కారణం ఏంటంటే, మనకి కొన్ని తోకలు ఉండిపోతున్నాయి. అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహామును పిలిచాడా? అబ్రహాముతో పాటు అబ్రహాం ఫ్యామిలీ అందరిని పిలిచాడా? చెప్పాలి. అబ్రహాం బంధువులందరినీ పిలిచాడా? 12వ అధ్యాయం చదవండి ఒకసారి. ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆగండి, ఆ వచనం చదువుతున్నా చూడండి. నీవు లేచి నీ దేశము నుండి, అంటే దేన్ని వదిలేయాలా? చెప్పాలి, దేన్ని వదిలేయాలా? నీ బంధువుల యొద్ద నుండి, అంటే ఎవరిని వదిలేయాలా? నీ తండ్రి ఇంటి నుండి, అంటే ఏది వదిలేయాలా? తండ్రి ఇల్లు. మరి అబ్రహాం వదిలేశాడా? చెప్పాలి, అబ్రహాం వదిలేశాడా? వదలలేదు. అందుకే దీవించలేదు దేవుడు. నిజమే. చదువుతాను చూడండి, ఆ వచనాలు మీకు చదివి చూపిస్తాను. అప్పుడు అబ్రహాము ఏం చేశాడట? 5వ వచనం. అబ్రాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుడు కుమారుడైన లోతును, హారానులో తానును వారు ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు. ఇప్పుడు అబ్రహాము దేవుని మాట పాటించాడా, పాటించలేదు? చెప్పాలి మీరు నాకు. బంధువులను వదిలేమన్నాడు, కానీ అబ్రహాం ఎవరిని వేసుకుని బయలుదేరాడు? విడిచిపెట్టాడా, విడిచిపెట్టలేదా? 13వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడా ఉన్న, అసలు లోతును దేవుడు తీసుకురమ్మన్నాడా? లోతును దేవుడు తీసుకురమ్మన్నాడా? 1వ వచనంలోనే చెప్పాడు, నీ బంధువుల యొద్ద నుండి నువ్వు లేచిపో, నీ బంధువులను విడిచిపెట్టి రావాలి. కానీ కూడా తోకనేసుకొచ్చాడు. ఎవరిని? లోతును. మనం కూడా దేవుని పిలుపుని అందుకుంటాం. ఇంగ్లీష్లో ఒక చక్కని మాట ఉంది, హాఫ్ ఒబీడియన్స్ ఈజ్ వర్స్ దెన్ డిసొబీడియన్స్ అంట. అంటే సగము విధేయత అవిధేయత కంటే నష్టం అంట. అస్సలు మాట వినకపోవడం వేరే సంగతి, కానీ సగం విని సగం వినకుండా. దేవుని పిలుపులోనే స్పష్టత ఉంది. నీవు రావాలి, నీ కుటుంబం, నువ్వు నీ భార్య రావాలి. కానీ కూడా ఎవరిని వేసుకొచ్చాడు? అందుకే అంటే నీ బంధువుల యొద్ద నుండి నువ్వు బయలుదేరు, కానీ బంధువును కూడా వేసుకొచ్చాడు. దానివల్ల జరిగిన నష్టం ఏంటో చెప్పనా నేను. ఎప్పుడైతే అబ్రహాముతో లోతు ఉన్నాడో దేవుడు తన యొక్క వాగ్దానాన్ని డిలే చేశాడు. మీరు ఈ అధ్యాయంలో మీకు చూపిస్తాను నేను. అబ్రహాము లోతు విడిపోయే వరకు మరలా దేవుడు మాట్లాడలేదు. 12వ అధ్యాయంలో మాట్లాడాడు, మంచిదే. కానీ అబ్రహాము లోతు మరలా ఇద్దరు వేరైపోయే వరకు, లోతు లేక అబ్రహాము లోతును విడిచిపెట్టే వరకు
మరలా అబ్రాహాముతో దేవుడు మాట్లాడలేదు. లోతు కాపర్లకి అబ్రహాము కాపర్లకి గొడవ వచ్చింది. ఇద్దరు గొడవ పడ్డారు. సరే ఇప్పటికైనా విడిపోదాం. ఆ గొడవ కూడా పెట్టింది దేవుడే నేను అంటాను. ఎందుకంటే ఆ లోతును అబ్రహాముకి దూరం చేయాలి. దేవుడు అబ్రహామును ఆశీర్వదించాలంటే లోతు అబ్రహాముతో ఉండకూడదు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే నువ్వు వదిలేయవలసినవి చాలా ఉంటాయి. నిజానికి అవి నీకు చాలా ప్రియమైనవి, అవంటే నీకు చాలా ఇష్టం. అదొక పరిస్థితి కానీ, ఒక వ్యక్తి కానీ, ఒక అలవాటు కానీ, లేక ఒక పద్ధతి కానీ నీకంటూ ఇష్టమైనవి చాలా ఉన్నాయి. వాటిలో నుంచి నువ్వు వాటిని విడిచిపెట్టి బయటకు వస్తేనే కానీ నువ్వు దేవుని శిష్యుడవు కానేరవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇద్దరికి గొడవ వచ్చింది. సరే విడిపోదాం అనుకున్నారు. అప్పుడు లోతు సొదొమ గుమ్మర్రా వైపు వెళ్ళిపోయాడు. ఇప్పుడు చూడండి 13వ అధ్యాయము 9వ వచనం. ఈ దేశమంతా నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి, ఇప్పుడు వచ్చింది అసలు మాట. అబ్రాము నోట్లోంచి ఏ మాట వచ్చింది ఇప్పుడు? నన్ను విడిచి నువ్వు వేరుగా ఉండు, నన్ను విడిచి నువ్వు వేరుగా ఉండు, నన్ను విడిచి వేరుగా ఉండు. చూడండి ఆ మాట మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. 13వ అధ్యాయము 14వ వచనం. లోతు అబ్రామును విడిచి పోయిన తరువాత యెహోవా. 12వ అధ్యాయం ప్రారంభంలో వినాలి. 12వ అధ్యాయం ప్రారంభంలో అబ్రామును దేవుడు పిలిచాడు. 12వ అధ్యాయం ప్రారంభంలో అబ్రామును దేవుడు పిలిచినప్పుడు లోతును వెంట పెట్టుకుని వచ్చాడు. లోతు అబ్రహాము చాలా కాలం కలిసి ఉన్నారు. వీళ్ళ మందలు పెరుగుతున్నాయి, వాళ్ళ మందలు పెరుగుతున్నాయి. వీళ్ళ మందల కాపర్లకి వాళ్ళ మందల కాపర్లకి గొడవ వచ్చేంతగా ఇద్దరు ఆస్తి పెరిగింది. అప్పుడు ఇక ఎందుకులే మనం వేరైపోదామని అబ్రాము లోతు విడిపోయారు. ఇప్పుడు వినండి, లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత మరలా యెహోవా ప్రత్యక్షమయ్యాడంట. 12వ అధ్యాయం మొదటి వచనానికి 13వ అధ్యాయం 14వ వచనానికి ఎంత టైం గ్యాప్ ఉందో మీకు తెలుసా? ఇద్దరి ఆస్తి పెరగడం అంటే 2 రోజులు పెరిగిపోద్దా? ఆస్తి పెరగాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది, అంతేనా? మందలు పెరగాలంటే, మన ఇద్దరం కలిసి వ్యాపారం చేస్తున్నాం, మీరు డబ్బు సంపాదించాలి, నేను డబ్బు సంపాదించాలంటే కొంత సమయం పడుతుంది. నేను అంటాను, దేవుడు అబ్రహామును పిలిచిన దగ్గర నుంచి లోతు అబ్రహాము విడిపోయే వరకు మరలా దేవుడు మాట్లాడలేదు. మరలా దేవుడు ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడో తెలుసా? ఆ 14వ వచనములో లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా ప్రత్యక్షమై. అబ్బా, ఎంత అద్భుతం! దానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఇన్ని సంవత్సరాలు అబ్రహాముతో దేవుడు మాట్లాడకపోవడానికి గల కారణం ఏంటంటే అబ్రహాముతో లోతున్నాడు. ఈరోజు నేను అంటాను, నువ్వు విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టకుండా నీతో పాటు కొన్నిటిని పెట్టుకొని వెంట పెట్టుకుని ఉంటే దేవుని యొక్క వాక్కు నీకు రాదు, దేవుని దీవెన రాదు, దేవుని ఆశీర్వాదం రాదు. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు దేవునికి ఇష్టడవు, శిష్యుడవు కానేరవు. నీకు కలిగిన దాన్ని విడిచిపెట్టాలి. నేను అనుకుంటాను, అబ్రహాము తన మనసంతా లోతు మీద పెట్టుకున్నాడు. అబ్రహాముకు పిల్లలు లేరు. అబ్రహాం ఏమనుకుని ఉంటాడంటే, ఈ లోతు నాకు వారసుడవుతాడేమో అని అనుకుని ఉంటాడు. కానీ దేవుని ఉద్దేశం వేరు. దేవుడు నీ గర్భవాసములో నీకు బిడ్డనివ్వబోతున్నాడు. నువ్వు లోతును అడ్డం పెట్టుకుని లోతున్నాళ్లే అని అనుకుంటే నా చిత్తం ఎలా జరుగుతుంది? అందుకే దేవుని ప్రణాళిక మన జీవితంలో జరగాలి అంటే కొన్నిటిని నువ్వు విడిచిపెట్టాలి. వలలు బాగు చేసుకుంటా ఉన్నారు శిష్యులు వలలు బాగు చేసుకుంటా ఉన్నారు. వలలు బాగు చేసుకుని శిష్యుల దగ్గరికి వచ్చి మీ పని మీరు చేసుకుంటా ఉండండి, మీరు నాకు శిష్యులుగా ఉండండి అన్నాడా? ఏమన్నాడు చెప్పండి? విడిచిపెట్టాలి మీరన్నీ. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం చదువుతారా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం.
4:22 అనుకుంటానమ్మా, 4:22 అనుకుంటా. వెంటనే వారు ఏంటంట, దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయన్ను వెంబడించి, విడిచిపెట్టి. అదే మాట మార్కు సువార్త 1వ అధ్యాయం 20వ వచనంలో కూడా మనకు కనపడుతుంది. విడిచిపెట్టి, శిష్యుడైన వాడు విడిచిపెట్టాలి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇదేమి వర్తమానం పాస్టర్ గారు, మేము యేసుప్రభుని నమ్ముకున్నాం, మంచిదే, మందిరానికి వస్తున్నాం, మంచిదే, మీరు చెప్పినట్లుగా ఆయన శిష్యులు అయిపోదాం అనుకుంటున్నాం, మంచిదే, మరి అన్నీ విడిచిపెట్టేస్తే మేము ఎక్కడ బతుకుతామండి? తనకు కలిగినదంతయు ఏమంటే కలిగిందంతా విడిచిపెట్టేస్తే ఇక మేమేం తింటాం, మేమేం బ్రతుకుతాం? యేసుప్రభు వారు పరలోక రాజ్యాన్ని గురించి ఒక అద్భుతమైన ఉపమానం చెప్పారు. ఆ ఉపమానాన్ని జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. ముందు నా వైపు చూస్తూ వినండి. ఒకడు ఒక పొలంలో పనిచేస్తున్నాడు. పొలం ఆడిది కాదు, ఊరికే వచ్చాడు. ఆ పొలానికి కూరికి వచ్చాడు అనుకోండి. పొలంలో పనిచేస్తున్నాడు. యజమానుడు అన్నాడు, ఈ పొలం వల్ల నాకేం ఉపయోగం ఉండలేదురా బాబు, అమ్మేద్దాం అనుకుంటున్నాను. సర్లే, ఏదో మొక్కలేద్దాంలే, తవ్వు అన్నాడంట. తీరా తవ్వుతుంటే కొంచెం లోపలికి తగిలేసరికి కొంచెం గట్టిగా తగిలింది. ఏంటా అని ఓపెన్ చేసి చూశాడు. లంకి బిందులు ఉన్నాయి అందులో. ఏమున్నాయి? లంకి బిందులు అంటే తెలుసు కదా, ఎప్పుడో పురాతనమైన ఆస్తులు దొరికేసాయి ఆడికి అందులో. ఇప్పుడు ఏం చేయాలాడు? ఆడు తెలివైనోడు కనుక ఏం చేశాడంటే, తెలివి తక్కువడైతే పరిగెట్టి యజమానుడికి వెళ్ళి, సార్ ఈ భూమి పనికిరాదు అనుకుంటున్నారు, లంకి బిందులు ఉందా ఏసారి చెప్పేస్తాడు. వీడు తెలివైనోడు కనుక మళ్ళీ కప్పెట్టేశాడు. జాగ్రత్తగా కప్పెట్టేసి యజమానుడి దగ్గరికి వెళ్ళి అన్నాడంట, సార్ భూమి అమ్మేస్తా అన్నారు కదా అన్నాడట. అవునరా అమ్మేద్దాం అనుకుంటున్నానంటే, సార్ నేనే కొనుక్కుందాం అనుకుంటున్నాను సార్ అన్నాడట. ఒరే నీకైతే రూపాయి తక్కువగా ఇచ్చేస్తాను రా అన్నాడు. ఇంటికి వెళ్ళి తనకు కలిగినవన్నీ అమ్మేశాడంట. ఏంటట? తనకు కలిగినవన్నీ అమ్మేశాడు. తనకు కలిగినవన్నీ అమ్మేసి ఈ భూమి కొనేసుకున్నాడు. ఇప్పుడు వీడు తెలివైనోడా తెలివి తక్కువడా చెప్పండి నాకు? ఆ భూమి కోసం అన్నీ అమ్మేసుకుంటాడా? తెలివైనోడా తెలివి తక్కువడా చెప్పండి నాకు? మాట్లాడరే? మాకు అలా తగిలితే బాగుండండి, మేము అన్నీ అమ్మేసి మేము కొనేసుకుంటాం. మీరు స్టోరీలు చెప్తున్నారు మాకు ఎప్పుడు అలాంటి లంకి బిందులు తగలలేదండి. లేకపోతే మేము మాకు కలిగినవి అన్నీ అమ్మేసి. ముందు ఆ వచనం చదవండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనం నుండి. పరలోక రాజ్యం పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి ఏంటంట? ఈ మాట అందరూ చెప్పాలి. తనకు కలిగినదంతయు అమ్మి. ఏ పొలాన్ని కొన్నాడు? ఏ పొలములో అయితే నిధి దొరికిందో ఆ పొలాన్ని కొన్నాడు. యేసు ప్రభు వారి ఈ ఉపమానం చెప్పడంలో వెనక ఉద్దేశం ఏంటో తెలుసా? ఏమండి, యేసు ప్రభు నమ్ముకోవడం, పరలోక రాజ్యం అంటే సంఘము అని అంటే, లేక ఆ పరలోకానికి వెళ్ళడం అనేది నిధి లాంటిదే. దాని కొరకు నువ్వు అన్నీ వదిలేసినా పర్లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, శిష్యుడు అవ్వాలి అని అంటే తనకు కలిగినదంతయు విడిచిపెట్టాలి. నువ్వు నిజంగా యేసు ప్రభుని నమ్ముకోవడంలో, యేసును అంగీకరించడంలో, ఆయన శిష్యుడిగా ఉండడంలో ఉన్నటువంటి విలువ, ఆయన శిష్యుడిగా ఉండడంలో ఉండే ఆ ఆశీర్వాదం నీకు అర్థమైతే వదిలేస్తావన్నీ. నాకేం అక్కర్లేదండి శిష్యరికి ఉంచాలంటావు. అది నీకు అర్థం కావట్లే. ఈ పొలములో నిధి ఉంది. ఆ నిధి విలువ నీకు తెలిస్తే నీకున్న చిన్న చితక అన్నీ అమ్మేసి ఆ నిధిని కోరుకుంటావు. తనకు కలిగినదంతయు అమ్మేశాడంట. అది నాకేమక్కర్లేదు, నాకు ఇది ఉంటే చాలు అనుకున్నాడు. ఎందుకంటే నీకు కలిగిన దానికంటే ఇది శ్రేష్టమైంది. భక్తి అదేనండి. ఈ లోకములో నీవు కోరుకున్న దానికన్నిటికంటే నిజముగా దేవునితో ఉండుట నీకు భాగ్యమని నీకు అనిపిస్తే అవన్నీ వదిలేస్తావు. మోషే
ఐగుప్తు ధనం, ఐగుప్తు విద్య, ఐగుప్తులో ఉన్నటువంటి ప్రతీది కూడా అతనికి ఎంతో విలువైనది. ఆ రోజుల్లో ఐగుప్తు సకల విద్యలలో ఆరితేరిన వాడు, ప్రవీణుడు. ఐగుప్తు ధనము, ఐగుప్తు భోగాలు, వాటికంటే దేవునితో ఉండడమే గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడంట. అవన్నీ వదిలేశాడట. హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు 24వ వచనం 11, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. ఏమండి, దేవునితో ఉండడం ఎంత గొప్ప భాగ్యం. ఇది నీకు అర్థమైతే, శిష్యరికపు విలువ ఏంటో నీకు తెలిస్తే, if at all you want to be a real disciple, true disciple of Jesus Christ, you have to forsake everything. నువ్వు ప్రతి దాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి రాగలగాలి. అది నిజమైన శిష్యరికం. యేసు ప్రభు దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు శిష్యరికములో ఉన్నటువంటి 3వ మాట ఏంటంటే, సమస్తమును విడిచిపెట్టాలి. సమస్తాన్ని విడిచిపెట్టాలి. నీకు కలిగినదంతయు. అపోస్తలుడైన పౌలు కూడా అద్భుతమైనటువంటి మాట చెప్తాడు. ఫిలిప్పీ పత్రిక రాస్తూ 3వ అధ్యాయం 7వ వచనములో అంటాడు, నాకు ఏవేవి లాభకరములై ఉన్నవో సమస్తమును క్రీస్తు నిమిత్తము పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. నాకు ఉపయోగకరమైనవి, నాకు లాభకరమైనవి సమస్తము కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నా. అవన్నీ విడిచిపెట్టేస్తున్నాను. ఎందుకో తెలుసా? క్రీస్తును సంపాదించుకోవడానికి. తనకు కలిగి ఉన్నదంతయు అమ్మేసి ఆ పొలాన్ని కొనుక్కున్నట్టుగా ఏవేవి నాకు లాభకరములుగా ఉన్నాయో వాటన్నిటినీ సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకున్నాను. ఎందుకంటే నాకు క్రీస్తు కావాలి. దేవుని శిష్యుడిగా నీ ఉండాలి అని అనుకుంటే సమస్తమును విడిచిపెట్టాలి. శుక్రవారం చాలామంది రావడం లేదు. ఈ శుక్రవారం నేను ఒక అద్భుతమైన మాట చెప్పాను. పరమగీతాలు 4వ అధ్యాయం 8వ వచనం, ప్రాణేశ్వరి లెబానోను విడిచి నాతో రమ్ము. ప్రాణేశ్వరి లెబానోను విడిచి నాతో రమ్ము. లెబానోను విడిచిపెట్టి నాతో రా. దేవునితో వచ్చేవాడు లెబానోను విడిచిపెట్టాలి. నేను శుక్రవారం చెప్పిన వాక్యం అంతా రిపీట్ చేయను, కానీ ఒక మాట జ్ఞాపకం చేస్తాను. లెబనోను అంటే 3 మాటలు చెప్పాను నేను. లెబనోను సౌందర్యానికి సూచన. అవును, ఈ లోకం కూడా చాలా అందంగా ఉంటుంది. లోకం నిన్ను ఆకర్షిస్తుంది. లెబనోను సువాసనకు సూచన. లోకము నిన్ను అట్రాక్ట్ చేస్తుంది. ఆ వాసన నిన్ను లాగేస్తూ ఉంటుంది. ఆ అందం నిన్ను లాగేస్తూ ఉంటుంది. సౌందర్యం, లోకమంతా సౌందర్యం మీద ఆధారపడింది. ఇప్పుడు ఎంత సౌందర్యం మీద అంత అందమే కావాలి. ఇప్పుడు ఒక్క 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తే అందం గురించి ఎవడో పట్టించుకునేవాడు కాదు. డ్రెస్సింగ్ టేబుల్ మీద ఓ పౌడర్ టిన్ను, ఓ దువ్వునే ఉండేది అంతే. ఇప్పుడు మగ లేదు, ఆడ లేదు. ప్రతి డ్రెస్సింగ్ టేబుల్ మీద చూడండి 5-6 రకాల క్రీములు ఉంటాయి. ఇప్పుడు ప్రతివాడికి అందం మీద ఆసక్తి పెరిగిపోయింది. పూర్వకాలం ఇల్లు కట్టారనుకోండి, నివాసయోగ్యంగా ఎండ వాన చలి నుంచి తప్పించుకోవడానికి ఇల్లు. కానీ ఇప్పుడు ఇల్లు కడితే ఎలివేషన్ ఎంత సూపర్ ఉంటే ఖర్చు అంటే కోట్లు కుమ్మరించేస్తున్నారు ఎలివేషన్కి. అందంగా ఉండాలి, ఇల్లు అందంగా ఉండాలి, మనిషి అందంగా ఉండాలి. లోకమే అందం. చీర 1500, జాకెట్ 6000 అంతే. నవ్వుతున్నారు, మీకు తెలియదేటి. ఇంతకుముందు ఆర్నమెంట్స్ ఇలాగ మెడలో వేసుకునేవారు కదా. ఏమండి, నేను ఒకరోజు చూస్తే వెనకాల ఉంది జాకెట్కి ఎంత నక్లెస్ లాగా ఉంది. ఈవిడేంటి ముందు వేసుకోవడం మానేసి మర్చిపోయి వెనకాల వేసుకుందాం అనుకుని తీరా చూస్తే జాకెట్కి కుట్టేశాడు అనమాట నక్లెస్. అందం, సౌందర్యం
లెబనోను అందాన్ని విడిచిపెట్టిరా. ఎందుకంటే జ్ఞాని అయిన సొలొమోను ఒక అద్భుతమైన మాట చెప్పాడు. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో 30వ వచనంలో, అందము మోసము సౌందర్యము వ్యర్థము. లెబనోను అందాన్ని సూచిస్తుంది. రెండవది, లెబనోను పుష్పము అన్నాడు. పుష్పము అన్నాడు, అట్రాక్షన్. ఏమండి, పువ్వును మనం అలా చూసామనుకోండి, ఎంత అందంగా పువ్వును చూసి చిచిచి ఇదేంటని అసహించుకున్నాడు ఎవడన్నా ఉంటాడా? అలాంటి వాడిని అర్జెంటుగా హాస్పిటల్ తీసుకెళ్ళిపోవాలి. పువ్వు అంటేనే అట్రాక్షన్, అందరికీ ఆకర్షణ. ఈ లోకం నిన్ను ఆకర్షిస్తూ ఉంది. ఈ లోకం నిన్ను ఆకర్షిస్తూ ఉంది. చదవండి ఆ మాట. నహూము గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో ఆ మాట రాస్తాడు. లెబానోను పుష్పము అనే మాట. లెబనోను అనేది పుష్పము అని రాశాడు. అయితే పుష్పము కూడా ఏమవుద్ది చెప్పండి? వాడిపోద్ది. అందము మోసము సౌందర్యము వ్యర్థము. పుష్పము అందంగా కనపడిన ఒక రోజు అది వాడిపోద్ది. పేతురు తన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 24వ వచనంలో అంటాడు, పువ్వు ఎండును, గడ్డి ఎండును, పువ్వు రాలును. పువ్వు వాడిపోద్ది. ఈ లోకం కూడా ఏదో ఒక రోజు వాడిపోద్ది. కాబట్టి నువ్వు లోకాన్ని విడిచి లెబనోనును విడిచి రావాలి. లెబనోనును విడిచి రావాలి. మూడవది, లెబనోను తీర్పుకు సాదృశ్యంగా ఉంది. లోకం లెబనోను తీర్పుకు, ఈ లోకం మీదకి ఎప్పుడోకప్పుడు తీర్పు రాబోతా ఉంది. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం మీరు చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత, లెబనోను మీదకి నేను తీర్పును తీసుకొస్తున్నాను. ఈ లోకం మీద కూడా తీర్పు ఉంది. ఇప్పుడు నువ్వు దేని విడిచి రావాలి? లెబనోనును విడిచి రావడం అంటే అర్థం ఏంటి? లెబనోనును విడిచి రావడం అంటే అర్థం ఏంటి అంటే, ఈ లోకం అందంగా కనపడే, సౌందర్యంగా కనపడే, ఆకర్షించే లోకం, పుష్పము లాంటి లోకం, తీర్పు తీర్చబడబోయే లోకములో నుంచి నువ్వు రావాలి. ఎక్కడికి రావాలంటే నాతో కూడా రావాలి. నాతో కూడా రావాలి. నువ్వు విడిచి అనే మాట మీరు గమనించాలి. కొన్నిటిని విడిచిపెట్టకపోతే, ఈ లోకాన్ని నువ్వు విడిచిపెట్టకపోతే, లోకములో ఉన్న పరిస్థితులను నువ్వు విడిచిపెట్టకపోతే, అక్కడ రాయబడినటువంటి మాట ఎక్కడికి రావాలి అని అంటే, అమాన పర్వతపు శిఖరాలు కట్ట, తర్వాత సినేరు హెర్మోను శిఖరమునకు రావాలి అంటాడు. శుక్రవారం వివరంగా చెప్పాను, జస్ట్ జ్ఞాపకం చేస్తున్నాను. అమాన శిఖరము అంటే, అమాన అనేది ఒకప్పుడు అభానా నది, ఆ తర్వాత కాలంలో దాన్ని అమానా అని పిలిచారు. అమానా శిఖరం, అమానా అనే మాటకు అర్థం స్థిరమైన అని అర్థం. స్థిరమైన జీవితానికి రావాలి. రెండవది సెనేరు. సెనేరు హెర్మోను. హెర్మోన్ అన్నా సెనేర్ అన్నా ఒకటే. సెనేర్ అన్నా హెర్మోన్ అన్నా ఒకటే. ఇంకొక మాట చెప్పనా, సియోను పర్వతం అన్నా హెర్మోను పర్వతం అన్నా ఒకటే. అసలు హెర్మోను అనే మాటకు అర్థం పవిత్రమైన, పరిశుద్ధమైన అని అర్థం. సియోను పర్వతం మీదకి తెల్లగా దిగి వచ్చే మంచును ఏమన్నారంటే, ఇది పవిత్రమైంది, పరిశుద్ధమైంది అన్నారు కనుక హెర్మోను మంచు అని పేరు వచ్చింది. 133వ కీర్తనలో అంటాడు కదా, సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు అంటాడు. పవిత్రమైనటువంటిది. సెనేరు అనేది హెర్మోనుకు అమోరీయులు పెట్టిన పేరు. అది కూడా చూడండి ఒకసారి, చరిత్ర మీకు తెలుస్తుంది. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 8వ వచనం అనుకుంటా. 3వ అధ్యాయం 8వ వచనం. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 8వ వచనం. సీదోనీయులేమో హెర్మోన్ ఏమంటారంట? షిర్యోను అంటారంట. అమోరీయులు దాన్ని ఏమని పిలిచారట? సెనీరు. ఇప్పుడు సెనీర్ అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు హెర్మోను. హెర్మోన్ అంటే పవిత్రత. ఇప్పుడు నా వైపు చూస్తూ వినాలి అందరూ. ఇదిగో ఆ లెబనోను తీర్పు తీర్చబడే, అందంగా కనబడే, సౌందర్యంగా ఉండే, ఆ పుష్పములాగా ఉండే, ఆ వాడిపోయే, తీర్పు తీర్చబడే ఆ లోకములో నుంచి నాతో కూడా నువ్వు శిఖరపు అనుభవంలోనికి రావాలి. ఎత్తైన ఉన్నతమైన స్థితికి రావాలి. ఎలాంటి స్థితి అంటే స్థిరమైన. అమాను అంటే స్థిరమైన పరిస్థితి. హెర్మోన్ అంటే పరిశుద్ధతలోనికి, స్థిరత్వంలోనికి, పరిశుద్ధతలోనికి నువ్వు రావాలి నాతో కూడా. అప్పుడు ఏం కనపడుతుందో తెలుసా?
అప్పుడు నువ్వు నాతో కూడా పైకి వస్తే సింహ వ్యాఘ్రములుండు అంటాడు. నువ్వు పైనుంచి కిందకు చూస్తావు. పైనుంచి కిందకు చూసినప్పుడు నీకేం కనపడతాయి అంటే సింహాలు కనపడతాయి, వ్యాఘ్రములు కనపడతాయి. వ్యాఘ్రం అంటే చిరుతపులి. సింహం సాతానుడికి సూచన. పేతురు అంటాడు తన మొదటి పత్రికలో, మీ విరోధియగు అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని. ఎప్పుడు చూస్తావు సింహాన్ని? నువ్వు నీ పక్కనుంటే సింహం అని తెలియదు అది నీకు. నువ్వు పైకి వెళ్ళాలి, ఆధ్యాత్మికంగా ఉన్నతమైన నాతో కూడా లెబనోనును విడిచి నువ్వు పైకి వస్తే అక్కడ నుంచి నువ్వు చూస్తే నీకు సింహం కనపడుతుంది, వ్యాఘ్రము అనగా చిరుతపులి కనపడుతుంది. చిరుతపులి పాపానికి సాదృశ్యం. పాపం ఏంటో, పాపం చేయించేవాడు ఎవడో నీకు అర్థం అవ్వాలంటే ఆధ్యాత్మికంగా నువ్వు ఉన్నతమైన స్థితికి రావాలి. చాలామంది రారు, లెబనోనును విడిచి రారు. లెబనోనును విడిచి రావాలి. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో మరొక మాట అంటాడు, బబులోనును విడిచి రావాలట. మహాబబులోను మత్తెక్కిస్తూ ఉంది, అది కూడా లోకానికి సాదృశ్యంగా ఉంది. 18వ అధ్యాయము ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము 4వ వచనము, మరి ఒక స్వరము పరలోకము నుండి ఇలాగు చెప్పగా వింటిని, దాన్ని విడిచి రండి. అందులో ఏది, ఆ తెగుళ్ళలో ఏది మీకు ప్రాప్తించకుండానట్లు దాన్ని విడిచి రండి. దేన్ని విడిచి రావాలి? ఆ పైన రాస్తాడు మహాబబులోను, లోకం. ఈరోజు లోకాన్ని విడిచి మనం రావాలి, సమస్తాన్ని విడిచిపెట్టకుండా. అసలు భక్తికి వచ్చేటప్పుడే అన్నీ మనం చేయగలమా లేదు? ఏమండి, చాలామంది యేసుప్రభు నమ్ముకునేటప్పుడు ఆలోచించరు. నేను మాట చెప్పనా, యేసుప్రభు వారు ఇదిగోనండి నేను కూడా యేసుప్రభు దగ్గరికి వచ్చేస్తానండి అనేటప్పుడే అన్నీ ఆలోచించుకొని రావాలంట. తెలుసా సంగతి మీకు? అసలు ఈ మాట ఎప్పుడు చెప్పాడు? ఈ మాట చెప్పడానికి ముందు కొన్ని విషయాలు చెప్పాడు. లూకా సువార్త 14వ అధ్యాయం 33వ వచనములో ఆ ప్రకారమే అన్నాడు. అంటే పైన కొన్ని విషయాలు చెప్పాడు. చాలామంది ఏం చేస్తారంటే యేసుప్రభు నమ్ముకోవడం అంటే ఏదో అనుకుని గబగబా యేసుప్రభు దగ్గరికి వచ్చేస్తారు. చాలామంది యేసుప్రభు శిష్యులు ఉన్నారు. అసలు యేసుప్రభుని వెంబడించిన వాళ్ళు ఎంతమందో తెలుసా? యేసుప్రభుని వెంబడించిన వాళ్ళు ఎంతమందో తెలుసా? మామూలు వాళ్ళు కాదని చాలామంది వెంబడించారు. కానీ యేసయ్య చెప్పినట్టు చెయ్యలేక చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు. ఇక్కడ ఒక మాట అన్నాడు, చదవండి ఆ మాట. లూకా సువార్త 14వ అధ్యాయానికి వద్దాం. మరలా లూకా సువార్త 14వ అధ్యాయానికి వద్దాం. అక్కడ చాలా స్పష్టంగా ఆ మాట చెప్తున్నాడు. ఎవడైనా ఒక కట్టడాన్ని కట్టాలనుకున్నాడు అనుకోండి, దగ్గర కూర్చుంటాడట. వినాలి మాట. కట్టడాన్ని కట్టాలనుకున్నప్పుడు, ఒక గోపురాన్ని కట్టాలనుకున్నప్పుడట కూర్చుని అసలు నా దగ్గర ఎంత డబ్బు ఉంది, దీనికి ఎంత అవుతుంది అని లెక్కలేసుకుంటాడంట. లెక్కలేసుకుని అప్పుడు పనిలోకి దిగాలంట. చూడండి ఆ మాట నేను చదువుతున్నాను. ఒక గోపురము కట్టింప కోరిన ఎడల దాన్ని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్క చూచుకొనని ఎడల, ఒకవేళ అలా లెక్క చూసుకోకుండా మొదలెట్టాడు అనుకోండి, అతడు దాని పునాది వేసి ఒకవేళ దాన్ని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఏమంటారట, ఈ మనుషుడు కట్ట మొదలు పెట్టాను కానీ కొనసాగింపలేకపోయినని అతన్ని చూసి ఎగతాళి చేస్తారట. పనిలోకి దిగే ముందే ఆలోచించాలి. యుద్ధం వచ్చింది, రెండో ఉపమానం చెప్పాడు. యుద్ధం వచ్చింది, యుద్ధం రాగానే పదండి వెళ్ళిపోదామని వెళ్ళిపోకూడదు. ఏం చేయాలట చూడండి 31వ వచనం. మరియు ఏ రాజైనా ఒక రాజుతో యుద్ధము చేయబోయినప్పుడు తన మీదకి 20,000 మందితో వచ్చి వారిని 10,000 మందితో ఎదిరింప శక్తి గల తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా. ఒకవేళ శక్తి లేదనుకో, వరు బాబు నీతో నేను గొడవాడలేనురా బాబు అని ముందే కాంప్రమైజ్ అయిపోవాలంట. శక్తి లేని ఎడల అతను ఇంకనూ దూరంగా ఉన్నప్పుడే రాయబారం పంపి సమాధానం చేసుకోను. ఆ ప్రకారమే ఇప్పుడు మన పాయింట్ వచ్చింది. ఈ రెండు ఎందుకు చెప్పాడు? రెండు ఉపమానాలు చెప్పి అప్పుడు అంటున్నాడు, ఆ ప్రకారమే మీలో ఎవడైనా ప్రభుని వెంబడింపాలంటే తనకు కలిగి ఉన్నదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు అన్నాడు. యేసు ప్రభు దగ్గరికి వస్తున్నప్పుడే, యేసు ప్రభు శిష్యుడిగా ఉండాలని అనుకున్నప్పుడే అన్నీ వదలగలవో లేదో తెలుసుకుని రావాలి.
మీకు అర్థమైంది మాట? ఒకడు వచ్చాడండి, ప్రభువా, బోధకుడా, సద్బోధకుడా, నిత్య జీవానికి వచ్చేయాలనుకుంటున్నాను, నిత్య జీవానికి వారసుని అయిపోవాలనుకుంటున్నాను, ఏం చేయమంటావు నాయన అన్నాడు. ఏముంది, 10 ఆజ్ఞలు పాటిస్తే చాలండు, చిన్నప్పటి నుంచి చేస్తున్నాను. మరి ఏం చేయమంటావు? ఇదిగో నీకు ఒక్కటి కొదువుగా ఉంది, అన్నీ బాగున్నాయి, కానీ నీకు ఆ డబ్బు అంటే పిచ్చి, కాబట్టి నీకు కలిగిందంతా అమ్మేయి. ప్రభు ఏం చెప్పాడు చెప్పండి? నీకు కలిగిందంతా అమ్మేసి వచ్చి నన్ను వెంబడించి అన్నాడు. అవును ప్రభా, అలాగా నాయన, ఇప్పుడే వెళ్ళి అన్నీ అమ్మేసి వస్తానన్నాడా? మొఖం చిన్న బుచ్చుకుని పోయాడు. కారణం ఏంటి? దేవుని కొరకు అన్నీ విడిచిపెట్టడానికి ఆడి సిద్ధంగా, అది రావాలని ఆశ ఉంది, కానీ దేవుని కంటే ఎక్కువగా వాడు డబ్బును ప్రేమిస్తున్నాడు. దేవుని కంటే ఎక్కువగా డబ్బును ప్రేమిస్తున్నాడు. ఈరోజు నువ్వు దేన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నావో దాన్ని ప్రభు కొరకు విడిచిపెడితేనే కానీ దేవుని నువ్వు శిష్యుడవు కానేరవు. రండి, చాలా స్పీడ్గా త్వరగా ఏం విడిచిపెట్టాలో కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక 7 విషయాలు జస్ట్ అలా చెప్తానంతే. ఒక పావుగంట సమయం ఉంది మనకి. ఏమి విడిచిపెట్టాలో నేను జస్ట్ అలా జ్ఞాపకం చేస్తాను. అసలు మనం ఎందుకు రక్షణ పొందాం? చూడండి, ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 15వ వచనం. అమ్మా ఒక్క నిమిషం చూపిస్తాను. చదవండి. అయ్యలారా, మీరెందుకు ఇలాగూ చేయించున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గలవారమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగడానికి మనం రమ్మాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలి. మొదటి మాట రాసుకోండి, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలి. చిత్రమైన విషయం ఏంటంటే, మనం ఎవరి వైపు తిరిగాం, ఎవరిని నమ్ముకున్నాం అని అంటే, మనము ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము కలిగిన దేవుని నమ్ముకున్నాం. ఎవరిని నమ్ముకున్నాం? అవునండి అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు మన దేవుడు? చెప్పాలి, ఎవరు మన దేవుడు? సృష్టికర్త అయిన దేవుడు. ఆకాశమును, భూమిని, సముద్రమును, అందులో గల సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన జీవము గల దేవుణ్ణి నమ్ముకున్నాం. మంచిది. కానీ ఇంత జీవము గల దేవుణ్ణి నమ్ముకుని కూడా ఇంకా వ్యర్థమైన వాటిని పట్టుకున్నామంటే ఏమనాలి నిన్ను? ఇంకా వ్యర్థమైన వాటిని విడిచిపెట్టడం లేదు, ఇంకా ముహూర్తాలు వదులుతా లేదు, ఇంకా ఎదురులు చూడ్డాలు తగ్గడం లేదు, ఇంకా నల్లతాళ్ళు కట్టుకోవడం మానడం లేదు. అంటే నీవు నమ్ముకున్న దేవుని మీద నీకు, ఆయన జీవము కలిగి దేవుడని, సృష్టికర్త అయిన దేవుడని ఇంకా నీకు అర్థం కావట్లే. వ్యర్థమైన వాటిని ఇంకా విడిచిపెట్టడం లేదు. ఇంకా చూడండి, మొదటి మాట వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలి. రెండవది, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఏమైనా నిర్జీవ క్రియలు, జీవము లేనటువంటి క్రియలు, నిర్జీవ క్రియలు విడిచిపెట్టి, 9వ అధ్యాయం 14వ వచనం కూడా చదవండి. హెబ్రీ పత్రికలోనే 9:14. ఏంటంట? నిర్జీవ క్రియలు విడిచి. మొదటిది వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలి. రెండవది నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. నిర్జీవ క్రియలు, జీవము లేని క్రియలు. వాళ్ళు చేశారు గనక వీళ్ళు చేయాలి, వీళ్ళు చేశారు గనక మనం చేయాలి. అందులో ఏ విధమైన జీవం ఉండదు. నిర్జీవ క్రియలు. నేను త్వరగా ముందుకు వెళుతున్నాను. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలి, నిర్జీవ క్రియలు విడిచిపెట్టాలి. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం.
తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. అది మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి, అబ్బా, నిజంగా జీవము కలిగిన దేవునికి శిష్యుడు అవ్వాలంటే వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలి, నిర్జీవ క్రియలు విడిచిపెట్టాలి, విగ్రహములను విడిచిపెట్టాలి, విగ్రహములను విడిచిపెట్టాలి. ఎప్పుడో వదిలేశాం బ్రదర్ అంటారేమో. లేదు లేదు లేదు, ఇంకా మానసిక విగ్రహాలు చాలా ఉన్నాయి నీలో. విగ్రహములను విడిచిపెట్టకపోతే దేవుని స్థానాన్ని నీ జీవితంలో ఏది ఆక్రమిస్తుందో అది నీ జీవితంలో ఒక విగ్రహమే. దేవుని స్థానాన్ని, నీ జీవితాన్ని ఆక్రమించేది విగ్రహమే. అది వస్తువైనా, వ్యక్తి అయినా, పరిస్థితి అయినా, అలవాటైనా, ఏదైనా. విగ్రహములను వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలి, నిర్జీవ క్రియలు విడిచిపెట్టాలి, విగ్రహములను విడిచిపెట్టాలి. నాలుగవది తిమోతీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. తిమోతీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి విడిచిపెట్టి, ఏమండి, విసర్జించి అనే చోట ఫుట్ నోట్స్లో ఒక మాట రాశాడు. ఏమని? విడిచిపెట్టు. ఏంటి? వీటిని అన్నాడు. ఆ వీటిని అంటే మనకి అర్థం కావాలంటే కొంచెం ముందుకు చదవాలి. ఏంటంటే ధనాపేక్ష. ఏంటి చెప్పండి? ధనాపేక్ష. కొందరైతే తమ్మును తామే పొడుచుకున్నారంట, కొందరైతే విశ్వాస భ్రష్టులైపోయారంట. ధనాపేక్ష సమస్త విధములైన కీడులకు మూలము. కాబట్టి నువ్వు ధనాపేక్షను విడిచిపెట్టు. నా మాట గమనించాలి. నేను డబ్బులు విడిచిపెట్టమని అంటలే, డబ్బులు గట్టిగా పట్టుకోవాలి. కానీ ఏం విడిచిపెట్టాలట? ధనాపేక్షను విడిచిపెట్టాలి. డబ్బు అవసరమే, కానీ ధనాపేక్ష మంచిది కాదు. డబ్బు మీద కోరిక, డబ్బు మీద అపేక్ష సమస్త విధమైన కీడులకు మూలమటది. కొందరు దాన్ని ఆశించి తమ్మును తామే పొడుచుకున్నారంటాడు. దేవుడిచ్చిన దాంతో తృప్తి కలిగి ఉండాలి. ధనాపేక్షను విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టకపోతే శిష్యరికం కోల్పోతాం. అదే ధనాపేక్షతో ఏలియా దగ్గర ఉన్నటువంటి ఏలియాకు అద్భుతమైన శిష్యుడిగా మారే అవకాశం ఎలీషా కోరుకున్నాడు, ఎలీషా పొందుకున్నాడు. ఎలీషా తర్వాత అద్భుతమైన ఎలీషా శిష్యుడిగా మారాల్సినటువంటి అవకాశం దేవుడు గెహజీకి ఇస్తే, గెహజీ ధనాపేక్షతో దాన్ని పోగొట్టుకుని కుష్ఠవ్యాధి తెచ్చుకున్నాడు. నిజమైన శిష్యుడు ధనాపేక్ష కలిగిన వాడిగా ఉండకూడదు. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలి, నిర్జీవ క్రియలు విడిచిపెట్టాలి, విగ్రహారాధన విడిచిపెట్టాలి, ధనాపేక్షను విడిచిపెట్టాలి. మరొక మాట, 4వ తిమోతీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. ఆ పారిపోమనే దగ్గర కూడా కింద ఫుట్ నోట్స్లో విడిచి యవనేచ్ఛలను విడిచిపెట్టాలి. ఇచ్చ అంటే కోరిక. యవనస్తులందరూ వినాలి జాగ్రత్తగా. ఇచ్చ అంటే కోరిక, యవన కాలమందు పుట్టినటువంటి కోరికలు. యవన కాలమందు పుట్టినటువంటి కోరికలు. యవనం అనేది శరీరానికి సంబంధించింది కాదు, మనసుకు సంబంధించింది. యవన కాలములో కోరికలను నువ్వు విడిచిపెట్టాలి. మనసు చాలా కోరుకుంటుంది. కోరిక కలగడం తప్పు కాదు. కోరిక కలగకపోతే అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి. కోరిక కలగాలి, ఎందుకంటే దేవుడే స్వాభావికముగా మానవునిలో నాటినటువంటి కోరికలు. కానీ ఆ కోరికలను నువ్వు విడిచిపెట్టాలి. యవనేచ్ఛల నుంచి నువ్వు పారిపోవాలి, వాటిని తప్పించుకోవాలి. శిష్యుడిగా నీవు ఉండాలి అని అంటే యవనేచ్ఛల నుంచి తప్పించుకోవాలి. చాలామంది యవనస్తులు తమ కోరికలు ఈ టైంలో కాకపోతే ఎప్పుడు చేస్తాం అని కోరిక పుట్టితే ఏం చేయాలనుకుంటే చేసేస్తున్నారు. తల్లిదండ్రుల భయం లేదు, పెద్దల భయం లేదు, సేవకుల భయం లేదు, ఎవరికి ఏం చెప్పక్కర్లా.
నాకు ఇలా చేయాలనిపించింది, చేసేసాను అంతే. మీకు ఒక వాక్యం చూపించాలి, మీకు తెలియదేం కాదు. జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి గ్రంథంలో రాస్తున్నాడు. జ్ఞాని అయినటువంటి సొలొమోను ప్రసంగి గ్రంథంలో రాస్తూ ఉన్నాడు. అందరూ తీయండి బైబిల్, మీకు కొంతమందికి కంటవచ్చు, కానీ తీసి చదవాలి. 11వ అధ్యాయం 9వ వచనం. యవనుడా, నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చెప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పునను ప్రవర్తించుము. అయితే ఇది క్లాజ్ అన్నమాట. నీకు ఎలా చేయాలనిపిస్తే అలా చేసేయి, కానీ అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి, లేత వయసు నడిప్రాయము గతించిపోవును గనక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకోను, నీ దేహమును చెరుపు దానిని తొలగించుకో. యవన ఇచ్చల నుంచి నువ్వు పారిపోవాలి. యవనస్తులు మాత్రమే కాదు, ఇందాక నేను చెప్పాను, యవనం అనేది శరీరానికి సంబంధించింది కాదు, మనసుకు సంబంధించింది. కొంతమంది ఎంత ముసలోళ్ళు అయిపోయినా మనసు మాత్రం యవనంగానే ఉంటుంది. కోరికలు. 100 ఏళ్ళ తాత దగ్గరికి వెళ్ళి, తాత పెళ్లి చేసుకుంటావా అని అడిగాడట ఒకడు. ఆడన్నాడంట, నాకు ఎవడిస్తాడరా పిల్లని అన్నాడంట. ఏమనాలి అసలు? 100 ఏళ్ళ వయసులో నాకు పెళ్ళేట్రా, బుద్ధి లేకపోతే అనాలి. కానీ ఏంటంట, నాకెవడిస్తాడరా పిల్లని అంటే పిల్లనిస్తే చేసుకోవడానికి రెడీ అనమాట. అందుకే శ్రీశ్రీ గారు ఒక మాట అంటాడు, తలలు బోడులైనా తలపులు బోడులా అని. తల బోడైపోతుంది, జుట్టంతా ఊడిపోయి బట్టబుర్ర వచ్చేస్తుంది, కానీ లోపడున్న మనసులో ఆలోచనలు మాత్రం ఇంకా యవ్వనంగా ఉంటున్నాయి. యవ్వన కాలపు ఇచ్చల నుంచి నువ్వు పారిపోవాలి, విడిచిపెట్టాలి. ఇప్పటి వరకు నేను చెప్పిన మాటలు మరలా జ్ఞాపకం చేస్తున్నాను. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలి, నిర్జీవ క్రియలు విడిచిపెట్టాలి, విగ్రహాలు విడిచిపెట్టాలి, ధనాపేక్షను విడిచిపెట్టాలి, యవన ఇచ్చలను విడిచిపెట్టాలి. 6వది సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. అనుకొనవద్దు, యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టండి. ఇది చెడ్డది అని తెలిస్తే వదిలేయాలి దాన్ని. ఇక ఇది చెడుగు అని తెలిస్తే దాన్ని వదిలేయాలి. భక్తుడు ఇలా చెప్పాడు, చెడ్డదాన్ని చూచిన వెంటనే తప్పని వదిలేసేవాడు భక్తుడంట. చెడ్డదాన్ని చూచిన వెంటనే అటు ఇటు చూచేవాడు వేషధారంట. అంటే అర్థం ఏంటి? కొంతమంది చెడ్డదాన్ని చూచిన వెంటనే దాని నుంచి అది వదిలేయాలని ఉండదు మనసు, దాన్ని చూచిన వెంటనే అటు ఇటు చూస్తారట. అంటే ఏంటి? ఎవడు లేకపోతే తీసుకోవడమో చేసేయడమో చేస్తారు. ఎవరిని ఉంటే అప్పుడు పక్కకి వెళ్ళిపోతాడు. చెడుతనమును చూచిన వెంటనే నువ్వు చేయాల్సిన పని అంటే దాన్ని విడిచిపెట్టు. నిజమైన భక్తి కలిగిన వాడు ఏం చేస్తాడంటే, దేవుని శిష్యుడు ఇవన్నీ చేస్తే, ఇంకొక మాట, చివరి మాట కూడా చెప్తాను. దేన్ని విడిచిపెట్టాలి అని అంటే, హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు 12వ అధ్యాయము 2వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మళ్ళీ ఆవరించి ఉన్నంత మనము కూడా సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. ఏం విడిచిపెట్టాలంట? పాపాన్ని కాదు, సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని. మనం అది పాపం అని తెలిస్తే తప్పని వదిలేయం మనం, కానీ సులువుగా చిక్కులు పెట్టే పాపం అంటది. అది పాపం అని కూడా తెలియదు మనకి, నెమ్మదిగా సులువుగా చిక్కులు పెట్టేస్తుంది అనమాట. సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టాలి. 7 విషయాలు చెప్పాను. ఒకటే గుర్తుపెట్టుకోండి, కొన్నిటిని విడిచిపెట్టకుండా మనము దేవుని శిష్యులం కాలేరు. ప్రభువారు అదే మాట చెప్తున్నారు, మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. నీకు కలిగిందన్నీ నీకు లాభకరమైన వాటిని విడిచిపెట్టాలి. ఇప్పుడు నేను చెప్పినవి నష్టకరమైనవి. ఏవేవి నాకు లాభకరములుగా ఉన్నాయో,
ఏవేవి నాకు ప్రయోజనకరంగా ఉన్నాయో వాటిని విడిచిపెట్టేశాను, అలాగే నష్టకరమైనవి కూడా విడిచిపెట్టాలి. సమస్తమును విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టకపోతే నువ్వు దేవునికి దగ్గరగా రాలేవు. లెబానోనును విడిచి, నేను అంటాను, అడవిలో అందరితో కలిసి తిరుగుతున్నారనుకోండి, జాగ్రత్తగా వినండి. అడవిలో ఇదే అడవి అనుకుందాం, మనం అందరూ కలిసి తిరుగుతున్నారనుకోండి. నీ పక్కనే ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకు అవతల సింహం ఉంది, నీకు తెలియదు. తెలుస్తుందా? తెలియదు. ఇద్దరు ఒకే లెవెల్లో ఉన్నారు, తెలియదు. మధ్యలో చెట్టు అడ్డు ఉంది, చెట్టుకు అవతలే సింహం ఉంది. కానీ నువ్వు కొండ మీదకి వెళ్ళి చూసావనుకోండి, ఎలా ఉంటుంది? అన్నీ కనపడతాయి. ఏమండి? అన్నీ కనపడతాయి. ఇప్పుడు ఈ మధ్య సీఎం గారి మీద రాయేసి కొట్టాడు ఎవడో. అప్పటి వరకు ఎవడెక్కడున్నాడో ఏం తెలియదు, కానీ డ్రోన్ వ్యూలో చూస్తే పై నుంచి ఆకాశంలోంచి కెమెరా షూటింగ్ చేస్తూ ఉంటుంది. అందులోంచి చూస్తే ఎక్కడెక్కడ ఏం చేస్తున్నాడో పై నుంచి చూడగలిగే స్థితిలోనికి మనం రావాలి. అదే పరమగీతాలు 4:8 అన్నాడు, నువ్వు లెబానోనును విడిచి నాతో కూడా రా, శిఖరం అనుభవంలోనికి రా. శుక్రవారం పరమగీతాలు ధ్యానం చేస్తున్నాం అద్భుతంగా. గతంలో కొంచెం పైకి చదివితే, గతంలో 5వ వచనంలో అనుకుంటా, అక్కడ నేను సాంబ్రాణి పర్వతాలకు వస్తాను. ఏదైనా క్రైస్తవ జీవితము పర్వతపు జీవితమే, శిఖరపు జీవితమే. ఎప్పుడైతే నువ్వు దేవునితో పాటు ఆధ్యాత్మికంగా స్థిరమైన అమానా పర్వతాలకి, లేక పరిశుద్ధపరచబడినటువంటి అనుభవము హెర్మోను శిఖరం మీదకి వచ్చి అక్కడి నుంచి నువ్వు కిందకు చూస్తే అసలు భక్తి అంటే ఏంటో నీకు అర్థమవుతుంది. లెబానోనును విడిచి రావాలి, బబులోనును విడిచి రావాలి, లోకాన్ని విడిచి కొంచెం ఎత్తుగా. దేవుడు యెహోషువను ఆశీర్వదించడానికి గల కారణం చెప్పునా? యెహోషువను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? మోషే తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ యెహోషువ ఎందుకు సీన్లోకి వచ్చాడు? మోషేను దేవుడు పిలిచాడు. మోషేను దేవుడు పిలిచినప్పుడు మోషే కొండ మీదకి వెళ్ళాడు. కింద పాళెములో ప్రజలు ఉన్నారు. పాళెములో ఉన్నటువంటి ప్రజలు తాగుతూ తందనాలు ఆడుతూ ఉన్నారు. ఒక 4-5 రోజులైంది, 10 రోజులైంది, 20 రోజులైంది, కలకలం బయలుదేరింది. మోషే ఏమైపోయాడో మాకు తెలియదు, మాకు అర్జెంటుగా దేవుడు కావాలి అని చెవులకి ముక్కులకి ఉన్న బంగారం తీస్తే అహరోను పోగరుతో ఒక రూపం ఏర్పరిచి ఒక బంగారు దూడను తయారు చేస్తే ఆ దూడ ముందు మోకరించి, నువ్వే కదా మమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చావని డ్యాన్సులు కడుతున్నారు. మోషే కొండ మీద ఉన్నాడు దేవునితో. 40 పగలు 40 రాత్రులు దేవుడు తన వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని ఇస్తూ ఉన్నాడు. పాళెములో ప్రజలు ఉన్నారు. కానీ యెహోషువ ఎక్కడున్నాడు? యెహోషువ ఎక్కడున్నాడో తెలుసా? పాళెములో లేడు. కింద ఏం జరుగుతుందో యెహోషువకు తెలియదు, అలాగని పైన ఏం జరుగుతుందో కూడా తెలియదు. యెహోషువ ఎక్కడున్నాడు అంటే మోషేతో పాటు బయలుదేరాడు. మోషే అన్నాడట, సగం కొండెక్కిన తర్వాత, యెహోషువ నువ్వు ఇక్కడుండు, నేను పైకి వెళ్తాను, దేవుడు నన్ను పిలిచాడు కనుక. 40 రోజులు మోషే ఏమీ తినలేదు, ఏమీ త్రాగలేదు, ఉపవాసం ఉండి దేవునితో పాటు ఉన్నాడు అనే విషయం మనందరికీ తెలుసు, నమ్ముతాం. కానీ మనకు తెలియని ఇంకొక విషయం ఏంటో తెలుసా? 40 రోజులు మోషే ఏమీ తినకుండా అక్కడ ఉంటే మోషే వచ్చే వరకు ఆ కొండ మధ్యలో యెహోషువ కూడా 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. యెహోషువ ప్లేస్లో నువ్వు నేనుంటే ఏం చేస్తాం తెలుసా? ఈ మోషే ఇంకా రాలేదు, వచ్చే లోపల టీ దాకా వచ్చేద్దామని కిందకి వెళ్ళిపోతాం మనం. కానీ యెహోషువ కిందకి ఎల్లుంటే కింద ఏం జరుగుతుందో అర్థమయ్యేది. కానీ కింద ఏం జరుగుతుందో యెహోషువకు తెలియదు. మోషే వచ్చే వరకు కూడా నాయకుడు కూడా అలా కనిపెడుతూ ఉన్నాడు. మోషే వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి ఇంకొంచెం కిందకి దిగిన తర్వాత అప్పుడు మోషే అంటున్నాడు, కింద సంగీతనాదం వినబడుతుంది అంటే యెహోషువ పాపం అనుకున్నాడు అది యుద్ధ ధ్వని అన్నాడు. కాదు, అంటే కింద ఏం జరుగుతుందో యెహోషువకు. ఇప్పుడు యెహోషువ కింద పాళెములో ఉన్న ప్రజలకి, పైన ఉన్న ఆ యొక్క గురువు గారికి గురువుకు దగ్గరలో ఉన్నాడు, పాళెమునకు దూరంగా ఉన్నాడు. అందుకనే దేవుడు యెహోషువకు తర్వాత నాయకత్వం ఇచ్చాడు. ఈరోజు నువ్వు ఉన్నతమైన స్థితిలోకి ఉంటే, పాళెము విడిచి తాగి తందనాలాడే వారిలో నుంచి, ఇష్టానుసారంగా జీవించే వారి మధ్యలో నుంచి నీవు కొంచెం ఉన్నతంగా, గురువుకు దగ్గరగా, దేవునికి దగ్గరగా, ఎత్తుగా, ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిలోనికి నువ్వు వచ్చినప్పుడు దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదిస్తాడు. లోతు ఉన్నంత వరకు అబ్రహాముకు దీవెన లేదు. నువ్వు విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టాలి.
దేవుడు నిన్ను ఏది విడిచిపెట్టమని కోరుకుంటున్నాడో నీకు తెలుసు. దాన్ని నువ్వు విడిచిపెట్టాలి. ఏది నువ్వు అది చెడుతనమని నీకెవడో చెప్పక్కర్లా, నీ మనస్సాక్షికి తెలుసు. అవి నిర్జీవ క్రియలని ఎవడో చెప్పక్కర్లా, ఇది విగ్రహారాధన ఎవడో చెప్పక్కర్లా, నీ మనస్సాక్షికి తెలుసు. ఇది ధనాపేక్ష అని ఎవడో చెప్పక్కర్లా, సులువుగా చిక్కులు పెట్టే పాపం అని ఎవడో చెప్పక్కర్లా. అది నువ్వు విడిచిపెడితే ఖచ్చితంగా దేవునికి శిష్యులుగా మనం మారగలుగుతాం. అట్టి కృప వాక్యం వింటున్నటువంటి మనకు దేవుడు అనుగ్రహించునుగాక. తలల వంచండి, ప్రార్థన చేద్దాం. తలల వంచండి, ప్రార్థన చేద్దాం. మోకరించగలిగిన వారు ఒక్క నిమిషం మోకరించి, ప్రభువా నీకు శిష్యుడిగా ఉండడానికి నీ కృప నాకు దయచేయండి, నీకు శిష్యుడిగా ఉండడానికి నీ కృప నాకు దయచేయండి, నిజమైన శిష్యుడిగా నన్ను మార్చు నాయన. అయ్యా, నాకు కలిగిన సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించగలిగే కృప దయచేయండి. నాకేవేవి లాభకరములుగా ఉన్నాయో, ఏవేవి నాకు నష్టములుగా ఉన్నాయో వాటన్నిటిని విడిచిపెట్టి నిన్ను వెంబడించగలిగే కృప నాకు దయచేయండి ప్రభు అని ప్రార్థన చేద్దాం. ఒక మాట, యేసయ్యా నీ శిష్యునిగా నేను ఉండాలని ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. విన్న వాక్యాన్ని బట్టి ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ఇంతవరకు ప్రభు మనతో మాట్లాడారు, ఇప్పుడు మనం ప్రభుతో మాట్లాడాల్సిన వారు. ప్రియమైన యేసువా, నీకు నిజమైన శిష్యునిగా నేనుండగోరుచున్నాను. నీ ఆత్మతో నింపుమా, పరిశుద్ధత నీయుమా. ప్రియమైన యేసువా, నీకు నిజమైన శిష్యునిగా నేనుండగోరుచున్నాను. నీ ఆత్మతో నింపుమా, పరిశుద్ధత నీయుమా. ప్రభువా నీకు వందనాలు నాయన. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీకు నిజమైన శిష్యుడిగా నేను ఉండడానికి మీ కృప నాకు దయచేయమని ఏం ప్రార్థన చేస్తున్నాను. నీ కృపకు నన్ను నేను అప్పగించుకుంటూ ఉన్నాను నాయన. నీ సన్నిధి, నీ ప్రసన్నతకు నన్ను నేను అప్పగించుకుంటున్నాను నాయన. నాకు కలిగిన సమస్తమును, ఏవేవి నాకు లాభకరములుగా ఉన్నాయో వాటిని విడిచి నాయన నిన్ను వెదికే కృప నాకు దయచేసి మహిమ పొందమని ప్రార్థన చేస్తూ, సమస్త ఘనత మహిమ ప్రభావంలో నీకు ఆరోపిస్తూ, కుడి వచ్చిన మమ్మల్ని దీవించి బలపరిచి మహిమ పొందమని, వాక్యాన్ని బట్టి మమ్మల్ని దీవించమని, మా హృదయాలకు అన్వయించుకుని వాక్యాన్ని గైకొని జీవించగలిగే భాగ్యము దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకొని నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్లీజ్ బి